నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ భారతదేశంలో తీవ్రవాదం పురివిప్పుతోంది. ఢిల్లీలో జరిగిన కారు బాంబు దాడి మరొక ముందే మరో భయంకరమైన ఘటన తెర మీదకైతే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే మీకు భయం వేస్తుంది, అయినా గుండె పట్టుకొని వినండి. టెర్రరిజం ఇప్పుడు భారతదేశంలో ఎంత స్థాయిలో ఉందో చెప్పబోయే ఈ సంఘటనే మీకు తెలియపరుస్తుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్రమత్తతతో ఉండండి. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో ఇటీవల ఘోరమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది, తెలుసు కదా. ఈ బ్లాస్ట్లో దాదాపు 10 మందికి పైగా మృతి చెందారు, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఢిల్లీలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు ఇప్పటివరకు చాలానే జరిగాయి. 1996 నుండి చూసుకుంటే ఇప్పటివరకు దాదాపు 7 సార్లు పేలుళ్లు జరిగి 140 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వాటి వివరాలు అయితే ఒకసారి చూద్దాం. 1996 మే 21న ఢిల్లీలోని లజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో దారుణమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్లో దాదాపు 13 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు, మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1997 అక్టోబర్ 18, 26, 30న వరుసగా 3 ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. రాణిబాగ్, కరోల్బాగ్, పంజాబీబాగ్ ప్రాంతాలలో వరుస పేలుళ్లు జరగగా దాదాపు 6గురికి పైగా మృతి చెందారు, వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఆ మరుసటి నెల నవంబర్ 30న ఎర్రకోట ప్రాంతంలో మరో బ్లాస్ట్ జరిగింది. ఇందులో 3 ప్రాణాలు కోల్పోగా 70 మందికి పైగా గాయపడ్డారు. 2000 జూన్ 18న ఎర్రకోట సమీపంలో 2 భారీ బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఈ బ్లాస్ట్లో 2 ప్రాణాలు కోల్పోయారు, వారిలో 8 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. 2005 అక్టోబర్ 29 దీపావళికి 2 రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలోని పహార్గంజ్ మార్కెట్, గోవింద్పూరి నగర్, సరోజినీ మార్కెట్లలో భారీ బ్లాస్టులు జరిగి 62 మందికి పైగా మరణించారు. ఈ బ్లాస్ట్లలో సుమారు 210 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. కరోల్బాగ్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్ 1 వంటి ప్రధాన మార్కెట్లో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇందులో 25 నుండి 30 మంది దాకా మరణించారు, 100 మందికి పైగా గాయపడ్డారు. 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు గేట్ నెంబర్ 5 బయట మరో భారీ పేలుడు సంభవించింది. ఇందులో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు, 79 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా ఇప్పటి బాంబ్ బ్లాస్ట్తో కలిసి ఇప్పటి వరకు ఢిల్లీలో జరిగిన ఘటనలో మొత్తం 140 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. అలా బాంబు దాడులే కాదు, తీవ్రవాదం కొత్త రూపాలతో మన ముందుకు వస్తోంది. ఇప్పుడు దాని రూపమే రెసిన్. ఈ పేరు వింటేనే వెన్నులో ఉణకుపుట్టాలి. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన విషయాలలో ఇదొకటి. దీని ప్రత్యేకత ఏంటంటే దీనికి రుచి, వాసన ఏదీ ఉండదు. అంతేనా, మీ గ్లాసు నీటిలో ఇది కలిపినా మీరు కల్లో కూడా విషం అని అనుమానించలేరు. మృత్యువు మీ ఆహార రూపంలో వస్తుందని ఊహించనే లేరు. ఇప్పుడు ఈ విషయాన్ని మనపై ప్రయోగించడానికి తీవ్రవాదులు సిద్ధమయ్యారు. చైనాలో MBBS చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషుల్ని బతికించడానికే కాదు, వేల మందిని కిరాతకంగా చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను సైకోపాత్ అయితే కాదు, అతను తీవ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రెసిన్ని ఎలా సేకరించాలో, దాన్ని ఎలా శుద్ధి చేయాలో అతనికి బాగా తెలుసు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రెసిన్ తీస్తున్నాడు. అతని ప్లాన్ ఎంత భయంకరమైందంటే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాలలో ఈ విషయాన్ని కలిపి ప్రపంచంలోని అతిపెద్ద సామూహిక విష ప్రయోగాలలో ఒకదానికి పాల్పడాలని చూశాడు. ఒక్కసారి ఈ విషం ప్రజల్లోకి చేరితే అది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక వందలు వేల మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతుంటే దేశమంతా భయంతో కుప్పకూలేది. డాక్టర్ సయ్యద్ ఒంటరివాడైతే కాదు, అతని అనుచరులు, సహచరులు మొహమ్మద్ సుహేల్, ఆజాదులతో పాటు భారీ అంతర్జాతీయ సపోర్ట్ కూడా ఉంది. వీరు టెలిగ్రామ్ ద్వారా ISIS హ్యాండ్లర్తో నిరంతరం కోడ్లలో మాట్లాడుకునేవాళ్ళు. వీరికి ఆయుధాలు, నిధులు సమకూర్చింది పాకిస్తాన్కి చెందిన హ్యాండ్లర్లు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలను వీరికి రహస్యంగా చేరవేసేవాళ్ళు. ఇది కేవలం విషప్రయోగం కాదు, ఒక ఉగ్రవాద యుద్ధం. కానీ కారు చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా ఎక్కడో ఒక చోట వెలుగుంటుంది. ఈ విషయంలో ఆ వెలుగే గుజరాత్ ATS యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. నిఘా వర్గాల నుండి అందిన చిన్న క్లూతో రంగంలోకి దిగిన ఈ ATS అధికారులు ఛేదించలేని అనుమానాస్పద సంభాషణలను, టెలిగ్రామ్ మెసేజ్లను డీకోడ్ చేశారు. ఈ 3 దుండగులను సరైన సమయానికి పట్టుకున్నారు. దాంతో ఈ ఉగ్రవాద చర్య ఆగిపోయింది. అందిన సమాచారం ప్రకారం మన అధికారులు వెళ్లిన ప్రాంతాన్ని చూసి అవాక్కయ్యారు. అక్కడ ఏకంగా రెసిన్ ఫ్యాక్టరీ లాంటి సెటప్ను చూసి అధికారులు తీవ్ర షాక్కి గురయ్యారు. ఒక విషాదం జరగబోయే కొన్ని గంటల ముందు ఆ గోల్ కీపర్
బంతిని గోల్లో పడకుండా ఆపగలిగింది మన ఏటీఎస్. మన దేశ భద్రతా సంస్థలు, యాంటీ టెర్రర్ ఏజెన్సీలు చేస్తున్న పని మనం ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. వారి పని ఒక గోల్ కీపర్ లాంటిది. వారు ఎన్ని గోల్స్ ఆపారో ఎవరికీ తెలియదు, కానీ ఒక్క గోల్ విఫలమైనా మాత్రం అందరికీ తెలిసిపోతుంది. ఈ రెసిన్ కుట్ర అలాంటిది. గత 10 ఏళ్లలో మన ఏజెన్సీలు భగ్నం చేసిన ఎన్నో కుట్రల్లో ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మన దేశానికి ఏళ్ల తరబడి పీడిస్తున్న క్యాన్సర్ ఈ తీవ్రవాదం. ఇది చిన్నపాటి దాడులు లాంటి మందులేస్తే పోయేది కాదు. గట్టి ఆపరేషన్ జరగాలి. మనం సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ లాంటి చిన్న చికిత్సలు ఈ క్యాన్సర్కి సరిపోవు. ఓ పెద్ద మేజర్ సర్జరీ జరిగితే తప్ప ఇది మానదు. ఆ దిశలోనే ఇప్పటి ప్రభుత్వం అడుగులేస్తుంది. కాకపోతే ఈ తీవ్రవాదం అనే జాడ్యం కాషాయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేట్రగుతోంది. మళ్ళీ కాషాయ ప్రభుత్వమే ధీటుగా కూడా జవాబు చెప్తోంది. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.